సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వకృపలకు ఆధారమైన మన గొప్ప దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం వరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు. అదేవిధంగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ నా యొక్క వీడియోను కూడా చూస్తూ వాక్యం నేర్చుకుంటున్నటువంటి మీకందరికీ క్రీస్తు ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అనేక రోజులుగా హృదయం గురించి ఆలోచన చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మనం హృదయం గురించి మనం ఆలోచన చేశాం. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము అని. అయితే ఈ సమయం ముందు హృదయపు యొక్క స్థితిని బట్టి మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. హృదయం గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసినటువంటి 19వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, 8 నుంచి చదువుతాను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటిదని దారల కంటెను మధురమైనవి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ప్రేమించి ప్రతి ఒక్కరము ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను ఉండాలని ఆలోచన చేసినటువంటి దేవుడు మనకు వాక్యాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యము అనేది లేకుండా ఒక మనిషి దేవుని దగ్గరకు రావడము, తన యొక్క ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందడము అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటేనే మనం రోజు రోజుకి దేవునికి దగ్గరవుతూ ఉంటాము, ఆత్మీయముగా అభివృద్ధి చెందుతూ ఉంటాము. దానికే వాక్యము హృదయాన్ని సంతోషపరుస్తాదని ఇక్కడ దావీదు గారు మనకు తెలియజేస్తున్నారు. వాక్యము హృదయాన్ని ఎలా సంతోషపరుస్తుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యము చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తుంది. అంటే ఒక దీపములాగా మనకు వెలుగుని అనుగ్రహిస్తుంది. మనకు బాధలు, కష్టాలు, సమస్యలు, ఆందోళనలు ఇవన్నీ ఉంటే వాటి నుంచి సంతోషంలోకి తీసుకొస్తుంది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము మనము ఆత్మీయముగా బ్రతికి దేవుని దగ్గరికి చేరుకోలేనటువంటి ఆ యొక్క బలమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తుంది దేవుని యొక్క వాక్యము. పరలోక రాజ్యాన్ని పొందుకోవాలన్నటువంటి నిరీక్షణని కలిగిస్తుంది దేవుని యొక్క వాక్యము. మన యొక్క హృదయము బాధల్లోనూ సమస్యల్లోనూ కష్టాల్లోనూ అనేక సందర్భాల్లో విఫలమైనప్పుడు, నిరాశ నిస్పృహలతో కూడుకున్నప్పుడు, ఇరుకు ఇబ్బందుల్లో పడ్డప్పుడు, మనోవేదన చెందుతూ ఉన్నప్పుడు, మనసు భరించలేనంత బాధగా ఉన్నప్పుడు, ఎందుకు నేను బ్రతకడం, చనిపోవడం మేలు కదా అని అనుకుంటూ ఉన్నటువంటి అనేక సందర్భాలలో ఒక మనిషి ఒంటరిగా ఉండి పతనమైపోయినటువంటి సందర్భాల్లో, ఒంటరిగా ఉండి ఎక్కువగా ఆలోచన చేస్తూ తన యొక్క సమస్య నుంచి బయటపడలేనటువంటి ఆ యొక్క సందర్భాలలో దేవుని యొక్క వాక్యము మనలోనికి వస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలోనికి పంపిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనము బైబిల్ ఎత్తుకొని చదివితే, ఆ సమయాల్లో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన హృదయానికి ఒక ధైర్యం వస్తుంది. సమస్య ఉంది అని తెలిసినప్పటికీ ఇది ఇంత చిన్నది,
ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుని వాక్యం నేను లోబడ్డాను కాబట్టి నాకు దానివల్ల ఎలాంటి నష్టము లేదనేటువంటి భయం కూడా పోతుంది. నా దేవుడు నా సమస్య నుంచి, నా యొక్క బాధ నుంచి, నా యొక్క కష్టం నుంచి నన్ను బయటకు తీసుకొస్తాడు అంటే గట్టెక్కిస్తాడు అనేటువంటి ధైర్యము, నమ్మకము మనకు వస్తుంది. తద్వారా దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో ఉంటే మనము దేవునికి దగ్గర అవుతాము, దేవునిలో ఎదుగుతాము, దేవుని యొక్క కృపలో విస్తరింపబడతాము, దేవుని యొక్క ప్రేమ మనలో అభివృద్ధి చెందుతుంది. క్రీస్తు ప్రభువు యొక్క స్వారూప్యంలో మనకు ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దేవునితో మనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని కొనసాగించుకోవడానికి వాక్యము ఎంతో ఉపయోగపడుతుంది. అందుకనే క్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ యొక్క లోకంలోనికి వచ్చాడు. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడని మనకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఆ యొక్క వాక్యము మనతో ఉంది కాబట్టి మనకి ఎలాంటి భయం లేదు. ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం, ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి సమస్యకి సతమతమైపోవలసినటువంటి అవసరత మనకు అసలు లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉంది. ఆ యొక్క వాక్యము మనల్ని సంతోషపరుస్తుంది, మన యొక్క హృదయాన్ని సంతోషపరుస్తుంది, అది కన్నులకు వెలుగునిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, నిత్యము నిలుస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు అదే. ఆ యొక్క వాక్యం మనలో ఉంటే ఆ యొక్క భయం అనేది, అంటే దేవుని భయం అనేది చాలా పవిత్రమైనది. అంత పవిత్రమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క మనసులో ఉంచుకున్నప్పుడు మనం ఎలాంటి తప్పు చేయడానికి అవకాశం ఉండదు, ఎలాంటి పాపం చేయడానికి అవకాశం ఉండదు, ఎలాంటి చెడు ఆలోచనలు చేయడానికి మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన న్యాయ విధులు, ఆయన యొక్క వాక్యము సత్యమైనది. బంగారం కంటే, విస్తారమైన మేలిమి బంగారం కంటే అది కోరదగినది, జుంటితైన దార కంటే కూడా మధురమైనది. ఇంకా దేంతో వర్ణించాలి చెప్పండి దేవుని యొక్క వాక్యాన్ని? అంత గొప్పది. కాబట్టి ఆ యొక్క వాక్యము మన యొక్క మనసులో ఉంటే అది హృదయము సంతోషపడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న మొక్క ఉంది, పెరుగుతూ ఉంది. ఆ మొక్కకి మనం రోజు నీళ్లు పోస్తూ ఉంటే అది కొంచెంగా పెరుగుతుంది. ఆ పెరిగే స్థితి ఎలా ఉంటుందంటే దానికి వచ్చేటువంటి ఆకులు కూడా చాలా పచ్చగా ఉంటాయి. ఎందుకంటే నీరు అనేది మనం ఆ యొక్క చెట్టుకు పోస్తున్నాం కాబట్టి దాని వలన ఆ యొక్క చెట్టు, ఆ యొక్క మొక్క భూమి నుంచి శక్తిగా తీసుకొని పచ్చగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది చూసినప్పుడు మనకు చాలా ఆనందం, ముచ్చట కలుగుతుంది. అంత పచ్చగా ఉంది, చాలా పచ్చగా ఉంది అనేటువంటి సంతోషం కలుగుతుంది. ఇదిగో నీ యొక్క హృదయం కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే నీ యొక్క హృదయం కూడా చాలా పచ్చదగా పెరుగుతుంది. ఒక చిన్న మొక్క ఏ రీతిగా అయితే తను ప్రకాశవంతంగా, పచ్చగా, కరెక్ట్గా పెరుగుతుందో అదేవిధంగా మన యొక్క హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం ఉంటే, అంటే ప్రతిరోజు కనీసం వాక్యాన్ని చదువుతూ ఉంటే, మన యొక్క హృదయంలో ప్రతిరోజు వాక్యాన్ని నింపుకుంటే ఆ వాక్యం మన రోజంతా ముందుకు నడిపిస్తుంది. మన యొక్క హృదయాన్ని సంతోషంగా ఉంచుతుంది, మన యొక్క హృదయాన్ని ఆనందంగా ఉంచుతుంది. కాబట్టి ఇక్కడ దావీదు గారు మనకు ఏం తెలియజేశారంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనసుని సంతోషపరుస్తుంది. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తూ నాకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.